ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేయడం సబబేనని ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించారు. ప్రాణహిత కంటే ఆయకట్టు, నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. పునాది పరీక్షల తర్వాత వచ్చే ఫలితాల ద్వారా బరాజు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలియజేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రీడిజైన్ చేయటం పూర్తిగా సబబేనని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. మేడిగడ్డ బరాజ్లోని పలు పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. మంత్రుల బృందానికి ప్రాజెక్టు వివరాలను తెలియజేసేందుకు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను రూపొందించారు. దానిని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు మంత్రులకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత రీడిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ప్రతిపాదించిన చోట ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, సిడబ్ల్యూసి నిర్దేశిత మార్గదర్శకాల మేరకే పీసీఎస్ఎస్ ప్రాజెక్టును మార్చినట్టు తెలియజేశారు. రీడిజైన్ ద్వారా అదనంగా ఆయకట్టు రావడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగిందని ప్రభుత్వానికి నివేదించారు. గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. 17,875 కోట్ల అంచనాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2007 మే 16న జీవో 124 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేశారని మురళీధర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను 38,500 కోట్లకు పెంచుతూ 2008 డిసెంబర్ 17న జీవో 238 రూపంలో సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారని తెలిపారు. ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 3,466 మెగావాట్లు కాగా ఏటా 8,701 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారని పీపీటీలో పొందుపర్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 5.09 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ను ప్రతిపాదించారు. దీనివల్ల మహారాష్ట్ర పరిధిలో 3,786 ఎకరాల ముంపు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపి బరాజ్ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని పట్టుబట్టిందని నివేదించారు. 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు తగ్గిపోతుంది. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 75% డిపెండబిలిటీ ఆధారంగా నీటి లభ్యత 165.38 టీఎంసీలు మాత్రమే. అందులో 63 టీఎంసీలను, మిగులు జలాలను సైతం ఎగువ రాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకుంటే నికరంగా లభ్యమయ్యేది 102 టీఎంసీలే. అదీగాక 148 ఎస్ఆర్ఎల్ బరాజుల్ని నిర్మిస్తే 102 టీఎంసీల్లోనూ 44 టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయాలను చూడాలని సిడబ్ల్యూసి సూచించింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా 14 టీఎంసీలు మాత్రమే ఉన్నదని, దానిని పెంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యాప్కోస్ ద్వారా అధ్యయనం చేస్తే మేడిగడ్డ వద్ద 22.3 టీఎంసీల లభ్యత ఉన్నదని తేలింది. దీనివల్లే పీసీఎస్ఎస్ ను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చింది. రిజర్వాయర్ల సామర్థ్యం కూడా పెంచామని మురళీధర్ వివరించారు. కాళేశ్వరం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 1.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించారని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు.
ఇప్పటి వరకు కొత్తగా 98.570 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారానే 456 చెరువులు నింపామని, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉన్నదని చెప్పారు. కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పీ -1-2 నిజాం సాగర్ కాలువల ద్వారా 2,143 చెరువులకు తరలించారు. వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దిగువ మానేరు కింద ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కి సంబంధించిన పాత ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నిజాం సాగర్ కింద 17,08,230 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2020-21 యాసంగి నుంచి 2023-24 వానాకాలం వరకు కూడవల్లి వాగు, హల్దీ వాగు, 66 చెక్ డ్యాంల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాలకు కాళేశ్వరం జలాలను విడుదల చేస్తున్నారు. 2029 నాటికి ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి టెండర్లు పూర్తి కావడంతో కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయని ఈఎస్సీ మురళీధర్ మంత్రులకు వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ 21న సాయంత్రం మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ కుంగడంతో బరాజ్పై ఉన్న బ్రిడ్జి స్లాబ్ కుంగిందని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. దీంతో దాని పక్కనే ఉన్న 19, 21 నెంబర్ పిల్లర్లు కూడా కుంగాయని, అక్టోబర్ 22న ఎల్ఎన్టీ జీఎం సురేష్ కుమార్ నేతృత్వంలోని 3 సభ్యుల బృందం బరాజ్ను సందర్శించి తామే పునరుద్ధరిస్తామని తెలిపింది. అదే రోజు సీడీఓ, సిఈ నేతృత్వంలో టెక్నికల్ టీం బరాజ్ను సందర్శించి కుంగుబాటుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్టోబర్ 24న 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం బరాజ్లోని 20వ నెంబర్ పిల్లర్ 1.256 మీటర్లు కుంగినట్టు గుర్తించింది. 28వ తేదీన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ అశ్విన్ బి పాండ్యా నేతృత్వంలోని టీం బరాజ్ను సందర్శించింది. నవంబర్ 1న ఎన్డీఎస్ఏ టీం బ్యారేజ్ కుంగుబాటుపై నివేదిక ఇచ్చింది. పిల్లర్ల కుంగుబాటుకు ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోని లోటుపాట్లే కారణమని నివేదికలో తెలియజేసింది. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే కుంగుబాటుకు కారణాలు నిర్ధారించగలమని నీటిపారుదల శాఖ సమాధానమిచ్చింది. ఇందుకోసం కాపర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. అవసరమైతే బరాజుల్లోని 7 బ్లాక్ పిల్లర్లు తొలగింపునకు వినియోగించాల్సిన టెక్నాలజీ పైన కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా బరాజ్ పునరుద్ధరణ చేపడతామని మురళీధర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అదనపు టీఎంసీని కలుపుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం అప్పు తీసుకుంది. 87,449.16 కోట్ల రూపాయల అప్పు మంజూరవ్వగా అందులో 71,565.69 కోట్లు తీసుకున్నారు. ఇంకా ఆర్థిక సంస్థల నుంచి 15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. తీసుకున్న లోన్ల నుంచి ఇప్పటి వరకు 4,696.33 కోట్ల అసలు రీపేమెంట్ చేశారు. 5 ఏళ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీ రూపంలో 16,201.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మొత్తం 21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైన పాలమూరు, రంగారెడ్డికి 10,000 కోట్ల రూపాయల లోన్ మంజూరు కాగా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకా 2,278.49 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. ప్రాజెక్టుకు తీసుకున్న అప్పులకు 3 ఏళ్లలో 1,522.8 కోట్ల వడ్డీ చెల్లించారు. ఈ అప్పులకు సంబంధించి అసలు చెల్లింపులు ఇంకా మొదలు కాలేదు.